హైపర్ సూపర్ అని చెప్పి చాలా మంచి టాక్ వచ్చింది. సో ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఫస్ట్ అలా పాడేసారని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా పాడారు. అండ్ రియలీ హ్యాపీ. కష్టపడేదంతా ప్రేక్షకులకు నచ్చడానికి. సో వెరీ హ్యాపీ. ఈ కథని ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు ఏ పాయింట్ మిమ్మల్ని ఈ కథ నేను చేయాలి అనేది మీకు ఫస్ట్ ఏ పాయింట్ వల్ల వచ్చింది? ఫస్ట్ నాకు వన్ లైన్ ఆర్డర్, అంటే ఒక లైన్లో ఏ కథ అయినా ఫస్ట్ ఒక లైన్లో డిస్కస్ చేసుకుంటామండి. ఒక లైన్లో చెప్పినప్పుడు అంటే ఒక సంతకం గురించి ఇది అన్నప్పుడు ఫస్ట్ అంటే ఒక సంతకం మీద ఒక సినిమా అంతానా అనే డౌట్ ఎక్స్ప్రెస్ చేశాను. బట్ ఇట్ వాస్ జస్ట్ ద పాయింట్, ఒక 5 minutes పాయింట్ అంతే. దాని తర్వాత లేదని చెప్పేసి డెవలప్ చేసుకొచ్చాడు అనమాట. డెవలప్ చేసిన తర్వాత స్క్రిప్ట్ విన్న తర్వాత నాకైతే ఓకే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంతకం అంతే కదా, దానికి సినిమా ఎందుకు అనిపించింది. ఆ స్క్రిప్ట్ విన్న తర్వాత నాకే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సంతకం అంటే ఎంత వాల్యూ ఉందా దీనికి అన్నట్టు అనిపించింది అనమాట. సో స్క్రిప్ట్ వెంటనే నాలో ఏమి అంటే ఓకే చిన్న విషయమేగా అనుకున్నా నేను ఎంత ఫీల్ అయ్యానంటే ఆబ్వియస్లీ ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారని చెప్పేసి సో దాట్ మెసేజ్ అనేది ఇట్ రియలీ షుడ్ మీ. యా యాక్చువల్గా ఇప్పుడు మీరు అన్న పాయింటే రీసెంట్ అంటే నిన్న రిలీజ్ అయిన తర్వాత బ్లాగ్లో ఎవరో రాశారు, ఒక గవర్నమెంట్ అంటే కామన్ ఆడియన్ ఒక మీరు ఇప్పుడు చెప్పిన పాయింటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ సిగ్నేచర్ వాల్యూ నాకు ఇప్పుడు తెలిసిందండి అని చెప్పేసి ఈ బ్లాగ్స్లో, అంటే ఆ పాయింట్కి ఎంత కనెక్ట్ అయ్యారు అంటే మీరు చెప్పినట్టు ఆ సినిమా మొత్తం ఒక్క పాయింట్ పైనే ఉంటుంది కానీ దానికి ఉండే యునో వాల్యూ అనేది చాలా 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 ఎక్కువగా ఉందన్నమాట. మీరు అంటే సినిమా టైటిల్ వచ్చేసి హైపర్, ప్రతి ఇంట్లో ఒకడు ఉంటాడు అంటే ఇప్పుడు మేము అనుకోవచ్చా మీరు సినిమాకే నా టైటిల్ లేదంటే మీరు కూడా నిజంగా హైపర్? రియల్ లైఫ్లో అంతే. ఇందాక చెప్పినట్టు యాక్చువల్లీ గవర్నమెంట్ ఎంప్లాయీ నిజంగా పనిచేసే గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ రాశారు, చూసాను. అది మొత్తం చదవలేదు, చాలా పెద్దగా ఉంది. బట్ ఇందాకే చెప్పారు కూడా, అంటే ఒక సినిమా చూసిన తర్వాత ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అంత పెద్ద లెటర్ రాశాడంటే నిజంగా దట్స్ ద చేంజ్. అందరూ ఆ లెటర్స్ రాయకపోవచ్చు కానీ ఐఎమ్ షూర్ దట్ దిల్ ఫీల్ ద చేంజ్. నాకు అసలు గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళ ఫీలింగ్ జనరల్గా మామూలు మనకు తెలియదు అన్లెస్ అంటిల్ ఫ్యామిలీ ఎవరైనా ఉంటే కానీ లేకపోతే వాళ్ళు పని చేస్తే కానీ. నాకే స్క్రిప్ట్ విన్న తర్వాత ఓహో గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఇంత వాల్యూ ఉంది వాళ్ళ సిగ్నేచర్కి అనే ఫీలింగ్ కలిగింది. సో ఆబ్వియస్లీ వాళ్ళు ఇంకా కనెక్ట్ అవుతూ ఉంటారు. కరెక్ట్. అంటే ఆ క్యారెక్టర్ పేరుతో కూడా నారాయణమూర్తి గారి లాగే అంటే ఆయన సిగ్నేచర్ వాల్యూ అంటే సినిమాతో రిలేట్ చేసుకుంటూ ఆ కామన్ ఇష్యూని ఆ వాల్యూ గురించి వాళ్ళు కూడా తెలుసుకున్నారు. అండ్ సత్యరాజ్ గారితో మీరు వర్క్ చేయడం ఇది సెకండ్ టైం. అలానే డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ గారితో కూడా ఇది సెకండ్ టైం. ఫస్ట్ కందిరీగా హిట్, తర్వాత మళ్ళీ ఇప్పుడు హైపర్ హిట్. సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఆయనతో ఫస్ట్కి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా అండి? వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అలా నోటీస్ చేయలేదు కానీ అసలు ఫస్ట్ కందిరీకే ఎన్నో సినిమాలు చేసిన డైరెక్టర్ లాగా బేబత్సన్ ఎక్స్పీరియన్స్తో వచ్చాడు ఇప్పుడు. అండ్ ఇట్స్ ఆల్వేస్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్. మా డైరెక్టర్కి హీరోకి ర్యాపో అనేది కరెక్ట్గా ఉంటే సినిమా 4 monthsలో స్మూత్గా అయిపోయింది. సో షూటింగ్లో కానీ సీన్స్లో కానీ మా ఇద్దరికి అండర్స్టాండింగ్ బాగా ఎక్కువ అనమాట. సడన్గా ఊరికే క్యాజువల్గా ఆన్ లొకేషన్ ఇంప్రూవైజ్ చేయాలన్నా సరే ఒకటి అనుకుని దానికి ఇంకోటి బిల్డప్ చేసి ఇంకోటి బిల్డప్ చేసి అలా ర్యాప్ అనేది బాగా ఉండేది ఇద్దరికి. అంటే నాకు ఒక చాలా పెద్ద డౌట్ ఏంటంటే మీరు మామూలుగానే ఇలా అంటే చాలు మీకు మాట్లాడుతున్న దాంట్లోంచి పంచ్ డైలాగ్స్ లాగా అంటే మీరు కావాలని కాదు మామూలుగా మాట్లాడుతున్నప్పుడు కూడా అలా వస్తాయి. అంటే సినిమాలో మీరు డైలాగ్స్ని మీరు గుర్తుపెట్టుకుని చెప్తారా లేకపోతే మీ స్పాంటేనిటీతో మీరు చేస్తూ ఉంటారా? పంచ్ డైలాగ్స్ మాట్లాడడానికి కాదు, మాట్లాడుతుంటే కూడా అరే ఇదేదో బాగుందే భలే మాట్లాడేది అనిపిస్తూ ఉంటుంది కదా అలా. లేదండి నాకు ఎప్పుడు ఒకటే ఇది, నాకు డైలాగ్ నేర్చుకోవాలన్నా సరే నాకు ఎప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చేసి ఫస్ట్ లొకేషన్కి వెళ్ళిన వెంటనే డైరెక్టర్తో సీన్ డిస్కస్ చేస్తాను. ఎవరిని వచ్చి నా డైలాగ్ షీట్ మాత్రం వేస్తే నాకు అర్థం కాదు ఏం చేయాలి అన్లెస్ అంటే హ్యావ్ ద సీన్ పేపర్ మొత్తం సీన్ కంటెంట్. అంటే ఐ స్టార్ట్ ఆఫ్ బై డూయింగ్ థియేటర్, స్కూల్లో స్టేజ్ షోస్ అన్నీ చేసే వచ్చాను అనమాట. సో నా డైలాగ్స్ ఒకటే నేను బ్లాంక్గా చూస్తూ ఉంటాను. డైలాగ్ ఓకే నా డైలాగ్స్ వచ్చేసి నేను నేర్చుకుని చెప్పాలంటే నాకు ఐ డోంట్ వర్క్ లైక్ దట్. మొత్తం సీన్ పేపర్ వస్తే ఓహో ఇది కంటెంట్ ఆఫ్ ద సీన్ అనేది నాకు అర్థం అవుతుంది. సో కంటెంట్ అనేది బాగా ఎక్కించేసుకుంటా. అండ్ నాకు ఎప్పుడు సీన్ అంటే షార్ట్ డైరెక్టర్ యాక్షన్ చెప్పే ముందు లేదా డాన్స్ మాస్టర్ యాక్షన్ చెప్పే ముందు నాకు ఆ డైలాగ్ గుర్తున్నా స్టెప్ మైండ్లో గుర్తున్నా చేయనని తెలుసు. సో ఐ హ్యావ్ టు బీ బ్లాంక్, ఐ హ్యావ్ టు బీ క్లియర్. నాకు ఏ షార్ట్ చేసే ముందులా నా డైలాగ్ గుర్తుండదు, ఏ స్టెప్ వేసే ముందులో నాకు ఆ స్టెప్ ఇది అని గుర్తుండదు. బ్లాంక్ ఆ ఊపిలో వచ్చేయాలి అంతే. సో గుర్తుంది అంటే ఐ ఫీల్ కాన్షియస్ వెంటనే కట్ చెప్పేసి ఓకే 1 more అని వేస్తా.